అమరావతి పునఃప్రారంభానికి జగన్ గారికి ఒక స్పెషల్ ఇన్విటేషన్ కూడా వెళ్ళింది కూటమి ప్రభుత్వం నుండి. బట్ ఆయన రాలేదని తెలుస్తుంది. సో రీజన్ ఏమై ఉండదు? రీజన్ ఏమైండొచ్చు అంటే మనం రీసెంట్ చేసాం ఒక్క గెలుపుతోటి మేము రాలేకపోయినామని ఒక ప్రకటన చూసాను ఇంతకు ముందే నేను. ఏమంటే ఎవరు ఎంత ఉంటుంది కదా ఓడిపోయిన వాళ్ళకి ఒక బాధ. ఇప్పుడు ఇన్విటేషన్ ఇచ్చినా కూడా ఎవరు పోలేరు. అట్లా సీఎం క్యాండిడేట్ కాబట్టి కొంచెం ఆలోచించదు కాబట్టి మోదీ వస్తున్నారు అన్న కూడా రారా? మోదీ వచ్చి అంతకుముందు కూడా కూటమి మోదీతో చేయాలనుకున్నారు కానీ అది క్యాన్సిల్ అయింది. మనందరూ తెలిసి మధ్యలో ఎన్ని పార్టీస్ యాడ్ అయినాయో. దాన్ని కొన్ని రీజన్స్ ఉంటాయి. పొలిటికల్ అంటేనే మొత్తం రాజకీయాలు చాలా మాఫియా నడుస్తుంటది. మరి కూటమి ప్రభుత్వం వచ్చి ఆల్మోస్ట్ 1 year అయిపోతుంది. మరి మీకు ఎలా అనిపిస్తుంది? నాకైతే పవన్ కళ్యాణ్ పాలన అయితే చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన 1600 వాటర్ ట్యాంకులు కట్టించారు. ఎందుకంటే పశువులకి వాటికి వీటికి అదొకటి బెటర్ అనుకోవచ్చు. శ్రీకాకుళంలో ఎప్పుడో 5 years బ్యాక్ లాక్డౌన్లో 2020 అప్పుడు అతను ఒక శ్రీకాకుళం చుట్టుపక్కల ఒక పల్లెటూరు గ్రామానికి నేను కానీ గెలిస్తే రోడ్లు వేపిస్తా అని ప్లస్ ఇంకా వాటర్ సౌలభ్యం చేస్తా అని చెప్పాడు. అది ఖచ్చితంగా అతను చేశాడు. అతను చేసిన ఫస్ట్ వర్కే అది శ్రీకాకుళం. మళ్ళీ రీసెంట్గా చెప్పులు అమ్మాయిలకి అబ్బాయిలకి ఆ ఊర్లు ఇప్పటిదాకా ఎవరు చెప్పులు వేసుకోలేదంట. వాళ్ళకి గవర్నమెంట్ నుంచి చెప్పులు పంపించారు. అదొకటి బెస్ట్. ఇంకా మనం చూసుకుంటే అన్నా క్యాంటీన్ చంద్రబాబు నుంచి అదొకటి బెటర్ అనిపిస్తుంది. కానీ ఎడ్యుకేషన్ మాత్రం జగనన్న బాగా చేశాడు. ఇప్పుడు మరి ఇట్లా చూసుకుంటే ఇతను కూడా బాగానే చేస్తున్నారు. మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు చెప్పినట్టు డెవలప్మెంట్స్ అవుతున్నాయి స్లోగా. బట్ అట్ ద సేమ్ టైమ్ యాక్సిడెంట్స్ కూడా అవుతున్నాయి. మొన్న సింహాచలంలో గోడ కూలి 8 మంది చనిపోయారు అండ్ పశువులు చనిపోయాయి. తిరుపతిలో 4 ఆవులు చనిపోయాయి. అందులో ఒక ఆటో ఒక బస్సు ఒక లారీ 3. కానీ ఎవరికేమి అంటే ఆటోలు ఉన్న వాళ్ళకి కొంచెం గాయాలైనాయని విన్నా. ఒక 4 ఆవులు చనిపోయాయి. అది రోడ్లు అంటే ఇంకా వర్క్ నడిచేటప్పుడు ఇంకా కొంచెం చూసుకోవాలి. ఇంకా అది ఎవరి మిస్టేక్ ఉందో అక్కడ. అంటే ప్రభుత్వాన్ని నిర్లక్ష్యం అంటున్నారు. అక్కడ భద్రతా సిబ్బంది కాదు, ప్రభుత్వం స్ట్రిక్ట్ గా వాళ్ళు తీసుకోవట్లేదు కాబట్టి ఉండొచ్చు. పై ఆఫీసర్లు కొంచెం అటు ఇటు ఉన్న కింద ఆఫీసర్లు మొత్తం ఆఫీసర్లను నమ్మలేము. ఎందుకంటే వాళ్ళు వచ్చిన డబ్బులు అటు ఇటు మనం ఎంత ఒక వర్క్ స్టార్ట్ అయిందంటేనే ఒక మన శ్రీరామ్ దాస్ సినిమాలో చూపించిన ఐసిగడ్డ ఎట్లా వస్తుందో అట్లా మన దగ్గరకు వచ్చేవరకు అక్కడ ఏం మిగలదు. అందరి దగ్గర కరుక్కుంటూ వస్తుంటది కాబట్టి ఇంకా వరకు అంత ఎఫెక్ట్ మన ప్రజల మీద పడుతుంది. అది కొంచెం చూసుకోవాలని భావిస్తున్నాం. మరి డిప్యూటీ సీఎం పొజిషన్ ఇచ్చారు మన పవన్ కళ్యాణ్ గారికి. మరి నెక్స్ట్ ఎలక్షన్స్ కి గెలిచే ఛాన్స్ ఉంటే ఆయన సీఎం అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? ఆయనకి డిప్యూటీ సీఎమే కాదండి, ఇంకొక దాంతోపాటు ఒక 6 శాఖలు కూడా ఎంపీ అంటే ఒక 6 శాఖలు కూడా చేశారు. వాటన్నిటికీ సమన్యాయం చేస్తారని నాకు భావిస్తున్నాయి. ఖచ్చితంగా చేస్తారు ఆయన. ఇప్పుడు మన డిప్యూటీ సీఎంగా చూస్తున్నాం. చంద్రబాబు సార్ గారిని రిటైర్మెంట్ అయింది అనుకోండి, అతన్ని సీఎం క్యాండిడేట్గా చూసినా తప్పులేదు. ఆయనకి ఇక్కడనే కాదు, దాదాపు మన నేషనల్ లెవెల్లో కూడా ఫాలోయింగ్ బాగుంది పొలిటికల్లో. ఆయన అతను సపోర్ట్ చేసిన డిస్ట్రిక్ట్లు మొత్తం గెలిచాయి లాస్ట్ టైం నేషనల్ ఎలక్షన్స్ అప్పుడు. ఆయన నేషనల్ మినిస్టర్ కావాలని కోరిక.